నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. నల్గొండ జిల్లా కేంద్రం శివార్లోని దుప్పలపల్లిలోని తెలంగాణ గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడటానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉప ఎన్నికలో మొత్తం 72.44% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్లన్నింటినీ పరిశీలించి మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు వేరువేరు చేస్తారు. అనంతరం బ్యాలెట్లను బండిల్స్ గా కట్టి లెక్కించనున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50% పైగా ఒక్క ఓటును గెలుపు మ్యాజిక్ ఫిగర్ గా నిర్ణయిస్తారు. ఆ ఫిగర్ను ఎవరైతే మొదట చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా ఆ మార్కును చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ పద్ధతిలో లెక్కిస్తారు. అలా మ్యాజిక్ ఫిగర్ను చేరుకునేంత వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 96 టేబుళ్లపైన ఓట్ల లెక్కింపును చేపట్టేలా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100 మంది కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు 37 మంది, ఏఆర్ఓలు 40 మంది, తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300 మంది సిబ్బందిని కేటాయించారు. 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో 3 ప్రధాన పార్టీలకు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాంటి ఫలితం వస్తుందోనన్న ఉత్కంఠ ఆయా పార్టీల నేతల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. 2007 నుంచి 4 పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలవగా 5వ సారి కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. గులాబీ కోటకు ఎలాగైనా చెక్ పెట్టి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, ఫోన్ కాల్ పలకరింపులు, వాకర్స్తో మాటమంతి లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. సిట్టింగ్ సీటును కాపాడుకొని తమ సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ అన్ని అస్త్రాలను సాధించింది. సో కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికిటు మహబూబ్ నగర్ శాసన మండలి, స్థానిక సంస్థల శాసన మండలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ స్థానం ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ మాత్రం ప్రధాన పార్టీలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానంగా ఉంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకొని సత్తా చాటుకోవాలి. పట్టభద్రుల్లో ఉన్న అంటే మొత్తం ఇటు 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా 35 నియోజకవర్గాలు పరిధి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రిఫరెండంగా చూపించాలి అని చెప్పి, ప్రస్తుత ప్రభుత్వానికి రిఫరెండంగా చూపించాలని చెప్పి అయితే బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు అధికార పార్టీగా ఉండి తమ సత్తా చాటుకోవాలి, ఇక్కడ గెలవకపోతే ఒక అంటే నెగిటివ్ పోతుంది ప్రజలకు అని చెప్పి కాంగ్రెస్ కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన ఓటింగ్ బ్యాంకు నేపథ్యంలో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా పెరగడంతో ఖచ్చితంగా తమకు అవకాశం ఉంటుందని బీజేపీ కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే దాదాపు 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇదంతా కూడా పోస్టల్ బ్యాలెట్లు అంటే బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జరిగింది కాబట్టి, అదేవిధంగా ఓట్ల లెక్కింపు అంతా కూడా ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది కాబట్టి దాదాపు మధ్యాహ్నం తర్వాతనే అసలు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా దీంట్లో ఈ ప్రాధాన్యత క్రమంలో మొదట గెలుపుకి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ ను డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ చెల్లిన ఓట్లు ఎన్ని అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసము ఏదైతే మొత్తం 3 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 12 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నిటిని కూడా తెరవాలి. తెలిసిన
తర్వాత వాటన్నిటిని కూడా మొత్తం అంటే దాంట్లో చెల్లినవి ఎన్ని ఉన్నాయి, చెల్లనివి ఎన్ని ఉన్నాయి అనేది, అంటే చెల్లని ఓట్లు అన్ని కూడా తీసివేసి చెల్లిన ఓట్లు ఎన్ని అనేది ఖరారు చేసిన తర్వాత దానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఈ కౌంటింగ్ అనేది ప్రారంభించేస్తారు. అప్పుడు అంటే దాన్ని అంటే డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ 25 బ్యాలెట్లు కలిపి ఒక బండిల్ గా కడతారు. అట్లా ఈ కట్టలు కట్టే కార్యక్రమం అంతా కూడా చాలా సుదీర్ఘంగా కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా 2 గంటల 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత 25 బండిలు చెప్పిన కట్టలన్నీ కూడా టేబుల్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చేసి అప్పుడు కౌంటింగ్ ప్రారంభిస్తారు. అంటే దాదాపు గతంతో పోల్చుకుంటే గతంలో సంధ్య అయితే ఏ టైం వరకు మనకు ఫలితం వెలువడే అవకాశం ఉంది? ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది కాబట్టి. అంటే మనం ముందే చెప్పుకున్నట్టు మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపు భోజన విరామం తర్వాతనే అసలు కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గతం పరిశీలిస్తే మాత్రం గత ఎన్నికల్లో జరిగినటువంటి ఆ ఫలితాల సరళి అంటే ఎలా జరిగింది పరిశీలిస్తే మాత్రం దాదాపు రేపు మధ్యాహ్నం తర్వాతకి అసలు ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓటుకి వెళ్తారు. అంటే కౌంటింగ్ అంటే ఆ ఎలిమినేషన్ పద్ధతి అంటే రెండో ప్రాధాన్యత లెక్కిస్తున్న క్రమంలోనే కింది వైపు నుంచి ఆ ఎలిమినేషన్ అభ్యర్థులు దాదాపు ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎలిమినేషన్ పద్ధతిలో అందరినీ కూడా డిలీట్ చేసుకుంటూ వస్తుంటారు. అలా సందర్భంలో రెండో ప్రాధాన్యత కూడా ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్ చేరినప్పుడు మూడో ప్రాధాన్యతకు వెళ్తుంటారు. గత ఎన్నికల్లో మాత్రం 2021లో మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండో రోజు సాయంత్రానికి ఫలితం వెలువడింది. కానీ ఈసారి 90 టేబుల్ ఏర్పాటు చేశారు. అంటే త్వరగా ముగిసేందుకు 90 టేబుల్ ఏర్పాటు చేయడం, దాంతో పాటు గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1,00,000 ఓట్లు తక్కువగా ఉన్న అంటే ఎన్రోల్మెంట్ తగ్గింది. అదేవిధంగా పోలింగ్ కూడా చాలా తగ్గిన పరిస్థితి. దాదాపు 4% పోలింగ్ తగ్గింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపే ఈ ఫలితం వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్.